నమస్కారం అండి. నా పేరు కామా నరసింహారావు. మాది కృష్ణా జిల్లా నందిగామ తాలూకా వేములపల్లి అనే గ్రామం అండి. మేము మా తాతల తండ్రుల నుంచి పల్నాటి ఆచారం ఉందండి. సో దాని నిమిత్తం ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య నుంచి మొదలై 5 రోజులు జరిగేటువంటి పల్నాటి వీరాచర ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రతి సంవత్సరం వస్తున్నామండి. ఈ పల్నాటి యుద్ధం ఎప్పుడైతే జరిగిందో 1180వ శతాబ్దంలో, ఆ రోజు ఏదైతే ఈ పల్నాటి దీని మీద ఉన్నటువంటి బ్రహ్మనాయుడు గారు ఉన్నారో, ఆయన మాల కులస్తులకు సంబంధించినటువంటి మాల కన్నమదాసుని దత్తు తీసుకొని తన గోత్రం ఇచ్చేసి తన సొంత పెద్ద కొడుకులాగా చూశాడనమాట. సో మేము మాల కన్నమదాసు యొక్క సంతతికి సంబంధించిన వ్యక్తులు. అందువల్ల ఈ పల్నాటి యుద్ధంలో మాల కన్నమదాసు కూడా ఒక ప్రముఖమైన వీరుడు కాబట్టి దాన్ని అవలంబిస్తూ ఆయన వంశస్థులుగా, ఆయన వారసులుగా మేము ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం అండి ఈ ఆచారాన్ని. అంటే ఒకటండి, ఇది తరతరాల నుంచి వస్తుంది కాబట్టి మా ముత్తాత మా తాతకి, మా తాత మా తండ్రికి, మా తండ్రి గారు మాకు చెప్పడం వల్ల ఈ ఆచారం తెలుస్తుందండి. రేపు మా పిల్లలకి, వాళ్ళ పిల్లలు కూడా ఈ ఆచారం అంటే పద్ధతి ఏంటి, మనకి ఈ ఆచారం ఏంటని చెప్పుకుంటూ కంటిన్యూ చేస్తామండి. అయితే ఇప్పుడు మేము ఈ పల్నాటి వీరాల ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన మేము 5 రోజులు, మొదటి రోజు రాచిగావు, రెండో రోజు రాయపురం, మూడో రోజు మందపూరు, 4వ రోజు కోడిపూరు, 5వ రోజు కల్లిపోడు, ఈ యొక్క 5 కార్యక్రమాలు చేస్తామండి. మొదటి రోజు రాజుగావు అనగానే దేవుళ్ళకి శుద్ధి చేసుకొని, వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిన దేవుళ్ళని శుద్ధి చేసుకొని, ఈ నాగులేట్లో స్నానం చేయించుకొని, చెన్నకేయ స్వామి, అంకుమతల్లి గుడి దగ్గర తీర్థాలు తీసుకొని, పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశ్వర అయ్యవారి దగ్గర నుంచి తాంబూలం తీసేసుకొని మొదటి రోజు కార్యక్రమం అయిపోతున్నాను. రెండో రోజు రాయబారం అండి, సేమ్ అలాగే జరుగుతుంది కాదు, గ్రామోత్సవం జరుగుతుందండి. ఈ విధంగా తదుపరి ఇంకా 3 రోజులు ఉన్నాయండి. మందపూరు, కోడిపూరు కలిపి ఇవి కూడా పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోతామండి. అంటే ఒకటేనండి, అంటే ఇంతమంది ఈ లోకంలో ఉన్నప్పుడు పల్నాటి ఆచారం ప్రత్యేకంగా కొంతమందికి ఎందుకు వచ్చింది అని అంటే దానికి ఏం చెప్పలేమండి. ఆ యొక్క వీర వైష్ణవం అనేది కావాలని ఆ స్వామివారు దూరి మా చేత చేయించుకున్నటువంటి పని అనమాట. ఇది వచ్చిందంటే ఎందుకు వచ్చిందో తెలియదండి. ఆచారం కొనసాగించాలని బాధ్యత కంపల్సరీ మా మీద ఉంది. తదుపరి తరాలకు కూడా మేము ఇదే చెప్తామండి. ఇది మా యొక్క కులాచారంగా కన్వర్ట్ అయిపోయింది. రానున్న రోజుల్లో ఆచారాన్ని మేము మానేస్తాము అంటే కుదరదండి, కంపల్సరీ పాటించాలి. ఎందుకంటే ఇంతమంది ఒక గ్రామంలో 100 ఇళ్ళు ఉంటే ఖచ్చితంగా 10 ఇళ్ళ వరకే ఈ ఆచారం ఉంది అంటే వాళ్ళు స్పెషల్గా ఆ రోజు దేవుడు పిలిపించుకున్న వ్యక్తులు కాబట్టి ఉన్నారండి. దాన్ని కంటిన్యూ చేసిన బాధ్యత మాకు ఉంది. పల్నాటి వీరాచారం అండి మొదట్లో 8 జిల్లాలకు ఉందండి. ఆ తర్వాత 10 జిల్లాలు. ప్రస్తుతం పిడుగు తరుణ్ చెన్నకేశ్వర అయ్యవారు పీఠాధిపతిగా ఉన్న ఈ తరుణంలో 14 జిల్లాలకు వ్యాప్తి చెందిందండి. దగ్గర 14 జిల్లాలు తెలంగాణ, ఆంధ్ర మరియు కర్ణాటక నుంచి వస్తారండి ఇక్కడికి. తక్కువలో తక్కువ 5 రోజుల్లో 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు వస్తారని అంచనా అండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క కొనతాలను, వాళ్ళ యొక్క పల్నాటి యుద్ధంలో వాళ్ళ పూర్వీకులు వాడినటువంటి ఆయుధాలకు ఉన్నటువంటి చిహ్నాలను తీసుకొని వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి కార్యక్రమంలో పాల్గొని తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్తారండి.